ప్రో కబడ్డీ సీజన్ 12 లో వైజాగ్ లెగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో జైపూర్ లెగ్ లో కూడా ఫస్ట్ 2 days అయితే కంప్లీట్ అయిపోయింది. సో వైజాగ్ లెగ్ పూర్తయినాక టాప్ 5 రైడర్స్ ఎవరు ఉన్నారో చూద్దాం మనం ఈ సీజన్ లో. జైపూర్ లెగ్ 2 days కూడా యాడ్ చేసుకుంటే, సో ఈ రోజు September 14 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వల్ల ప్రో కబడ్డీ మ్యాచెస్ అయితే లేవు. సో ఎవరైనా కబడ్డీ ఫ్యాన్స్ ఈ రోజు మ్యాచెస్ చూద్దామని ప్లాన్ చేస్తే ఇది ఒక అప్డేట్ గా చెప్పుకోవచ్చు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయితే యూస్ చేయండి నైట్. సో టాప్ 1 లో దేవాంగ్ దళాల్ అయితే ఉన్నాడు, బెంగాల్ వారియర్స్ మెయిన్ రైడర్ అండ్ కెప్టెన్. సో అతను 5 మ్యాచెస్ ఆడితే 76 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు. సో లాస్ట్ సీజన్ లో కూడా గ్రీన్ ఆర్మ్ బ్యాండ్ ఇతనికి వచ్చింది, టాప్ రైడర్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అండ్ మెయిన్ రైడర్ అయిన ఆషు మాలిక్ అయితే ఉన్నాడు. ఇతను కూడా 5 మ్యాచెస్ ఆడితే 75 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు. టాప్ ప్లేస్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ మెయిన్ రైడర్ అయిన నితిన్ ధనాకర్ అయితే ఉన్నాడు. సో ఇతను 6 మ్యాచెస్ ఆడితే 74 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు. సో టాప్ 3 రైడర్స్ చూసుకుంటే 1 పాయింట్ డిఫరెన్స్ ఉందని చెప్పొచ్చు. చాలా గట్టి పోటీ అయితే ఉంది ఈ సీజన్ లో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్ కి. ఇక 4th ప్లేస్ లో చూసుకుంటే పట్నా పైరట్స్ రైడర్ అయిన అయన్ లోచప్ అయితే ఉన్నాడు. 5 మ్యాచెస్ లో 67 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు. సో లాస్ట్ 2 మ్యాచెస్ లో 21 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు. సో పీకే లిస్ట్ లోనే బ్యాక్ టు బ్యాక్ 21 రైడ్ పాయింట్స్ వేసిన మొదటి ప్లేయర్ గా అయన్ లోచప్ చెప్పుకోవచ్చు మనం. చాలా మంచి స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్. పర్దీప్ నర్వాల్ అయితే గుర్తు చేస్తుండే అతని రైడింగ్ తో. డుక్ ప్రిన్స్ అని కూడా అనుకోవచ్చు మనం. ఇక నెంబర్ 5 లో యూపీ యోధా రైడర్ అయిన గగన్ గౌడ ఉన్నాడు, కర్ణాటక ప్లేయర్. సో అతని హైట్ ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు అని చెప్పొచ్చు. 5 మ్యాచెస్ లో 62 రైడ్ పాయింట్స్ అయితే వేసిండు ఇతను. సో ఇప్పటి వరకు వీలైతే టాప్ 5 రైడర్స్. సో ఈ టాప్ 5 రైడర్స్ లో ఎవరు ఈ సీజన్ లో బెస్ట్ రైడర్ ఉండబోతున్నారు, గ్రీన్ ఆర్మ్ బ్యాండ్ ని సొంతం చేసుకోబోతున్నారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఈ 5 కాకుండా ఇంకెవరైనా పోటీ ఇచ్చే అవకాశం ఉందా అది కూడా కింద కామెంట్ లో చెప్పండి. తెలుగులో ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.